ఫిగర్ బాగుంది, ఫార్ములా ట్రై చేసి చూద్దాం. సి చూసింది, స్మైల్, నవ్వింది. ఓ అంటే ఇక తీసుకుపోవడం. కమాన్, దొరికింది, లేకపోతే వాడిని లోపలికి వెళ్తాడు. ఇది తీయవా? ఇప్పుడు వద్దు, రేపు నేను తప్పకుండా చూపిస్తాను, ఎందుకంటే రేపు నా బర్త్డేగా. ఏం తీసుకుంటావు? ఒక స్ప్రైట్ కావాలి. ఒక స్ప్రైట్, 2 స్ట్రా తీసుకురా. చూపించవా ప్లీజ్? వద్దు ప్లీజ్. పర్లేదు చూపించు. రేపు మొత్తం తీసి చూపిస్తాను. నిజంగానా? తప్పకుండా చూపిస్తాను. చూపిస్తావా? రేపు వచ్చేటప్పుడు గిఫ్ట్స్ అటువంటివి ఏమీ తేవద్దు. ఇదేంట్రా బాబు ఇలా తాగేస్తుంది? మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ ఒక్కసారి చూపించవా? ఒక్కరోజు ఆగలేవా? ఓకే, ఎంతైంది? నాకు టైం అయింది, ఇంటికి వెళ్ళాలి. నా పర్సు ఆటోలో మర్చిపోయాను. ఆటోలోనా? ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. ఆహా, ఆ 100 నాకు ఇవ్వు. నా దగ్గర ఉన్నదే ఒక 100. ఇప్పుడు ఎలారా బాబు? ఇవ్వు. వస్తాను, బాయ్. వచ్చేటప్పుడు గిఫ్ట్స్ ఏమి తేవద్దు. ఇంకా గిఫ్ట్స్ కూడానా? అన్నయ్య, మనం అనాథాశ్రమంలో ఉన్నప్పటి నుంచి నీ దగ్గర ఏ విషయం దాచలేదు. ఇప్పుడు నేను ప్రేమించిన అబ్బాయిని నీకు చూపిస్తా. देखना तो किसके इंतजार में? अरे क्या पीसे रे बाप। वही तो देख रहा हूँ, किसके इंतजार कर यार फूल लेके? हाँ। अरे कहीं अपने को तो नहीं देगी? हाँ, किस्मत देख ले तुझे। लेकिन है बढ़िया। ఆర్డర్ చెప్పండి. దిస్ ఇస్ ఫర్ యూ. ఇదేంటి ఆర్డర్ అంటే పోయిస్తుంది? ఇదేంట్రా బాబు? लाइन में आने किस्मत में मार दिया देख। షట్ అప్. నేను మీకు మనసు ఇవ్వలేనండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, ఇష్టపడ్డాను. కానీ ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. కలిసి తిరగడం, స్నేహంగా ఉండడం ఇలాంటివన్నీ ఓకేనండి. కానీ ప్రేమించడం, మనసు ఇవ్వడం ఇవన్నీ కష్టం అవుతాయండి. మనం మంచి ఫ్రెండ్స్గా ఉందామండి. అలాగే. స్వరూప్, నేను కూడా నీలాగే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇప్పటికి కూడా ప్రేమిస్తూనే ఉన్నాను. ఈ డైరీలోకి చూడు, నీకే తెలుస్తుంది. हर हरकत उसके चाहत की गवाह है, उसे भूल जाना ही दर्द दिल की दवा है। पता है पर लाजवाब है उसकी चंद अदाएं। మస్త్ నవ్వులతో కొసరి కొసరి చూపులతో గాలమేసెనే భమా గాయమాయనే। మస్త్ మస్త్ నవ్వులతో కొసరి కొసరి చూపులతో గాలమేసెనే భమా గాయమాయనే।
కనులు కనులు కలుపుకొని ఎదతో ఎదను దోచుకొని గాలమేసెనే భమగాయమాయనే. చూశాను తడియారని సొగసు, చూశాను లేలేత వయసు, చూశాను నీ మెరుపు, దాని వయ్యారమెంతో గడుసు. సాయంత్రం దారెంట నువ్వెళ్తుంటే చూపులన్నీ నీ వెంటే పడుతూ ఉంటే నువ్వు నవ్వే నవ్వు ముత్యాల జల్లు, 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 నువ్వు నవ్వే నవ్వు ముత్యాల జల్లు. ఎంత బాగుందో ఆ రూపు, చమక్ చమక్ గాజులతో మరులు గొలిపే మోజులతో గాలమేసెనే భమగాయమాయనే. మస్తు మస్తు నవ్వులతో కొసరి కొసరి చూపులతో గాలమేసెనే భమగాయమాయనే. చూశాను నిశిగొలిపే కళ్ళు, చూశాను పొంగే పరవళ్ళు, చూశాను ఎగిరేటి కురులు, ఆ కురులేమో చందనాలు వెదజల్లు. ప్రతిరేయి ఆ గదిలో దీపం వెలిగే, ప్రతిరేయి ఆ దిక్కున తెరలే తొలిగే, నువ్వు కనిపించేవు వలపు రగిలించేవు, 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 నువ్వు కనిపించేవు వలపు రగిలించేవు. ఎంత బాగుందో ఆ రూపు, తలుకు తలుకు బెలుకులతో తేనెలొలుకు పలుకులతో గాలమేసెనే భమగాయమాయనే. మస్తు మస్తు నవ్వులతో కొసరి కొసరి చూపులతో గాలమేసెనే భమగాయమాయనే. కనులు కనులు కలుపుకొని ఎదతో ఎదను దోచుకొని గాలమేసెనే భమగాయమాయనే. మస్తు మస్తు నవ్వులతో కొసరి కొసరి చూపులతో గాలమేసెనే భమగాయమాయనే. దేవుడు మా గాఢమైన ప్రేమను చూడలేక మా ఇద్దరిని వేరు చేశాడు. కానీ నా మనసులోంచి మాత్రం ఆమెను వేరు చేయలేడు. వేరు చేయలేడు. ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా జరిగింది? ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఎవరో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. తప్పించుకోబోతుంటే చంపేశారు. ఇదంతా నా గ్యారేజ్లో పనిచేసే కుర్రాడు చూశాడు. కానీ ఎవరు చంపారో తెలియదు. చూడు స్వరూప్, ఇంత జరిగినా నేను మామూలుగానే ఉన్నా. నువ్వెందుకు ఉండకూడదు? నువ్వు కూడా ఉండొచ్చు. పద వెళ్దాం. పోరిలో కరువు ఉన్నదరా బై. ఇంకో పోరిని పటాయించు. ఎంజాయ్ చేయి. హ్యాపీ గుడాలి బాస్. ఒరేయ్, నీ ఫార్ములా సక్సెస్ రా. సీ స్మైల్ మూవ్ భలే బాగుందిలే. ఒక అమ్మాయిని పటాయించాను, ఒక్క చూపుతో పడిపోయింది తెలుసా.
ఇంకా రెస్టారెంట్ వెళ్ళాం. ఆహా. 100 రూపాయలు కూడా ఇచ్చాను తెలుసా. రేపు ఇచ్చేస్తుందిలే. ఆ పని మాత్రం చెయ్యి. అమ్మాయి దక్కాలంటే ఆ 100 అడక్కు, వదిలేసి. ఎందుకని? ప్రెస్టేజ్ ఇష్యూ, తొందరపడి ఏది అడక్కు. అమ్మాయితో కూల్ డ్రింక్ షేర్ చేసుకున్నాను. రేపు అమ్మాయి బర్త్డే అంట. ఒక మంచి గిఫ్ట్ పట్టుకెళ్ళాలి. రూమ్ లోకి ఏం లేవబ్బా. ఏం పట్టుకెళ్ళాలి? రింగా, పర్సా, డ్రెస్సా? ఏదైనా వెరైటీగా చెప్పు. సబ్బులు. రే, నేను ఒక ఐడియా చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. నెక్స్ట్ బర్త్డే వరకు సరిపడే సోప్స్ కొనివ్వు, బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటే రోజు పొద్దున్నే స్నానం చేస్తూ ఉంటుంది కదా, స్నానం చేసినప్పుడు నువ్వు గుర్తొస్తావు. సోప్ రాసుకుంటుంటే నువ్వు టచ్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళ ఐడియారా. వీటితో వెంటనే కొనిపించాలి. పద కొందాం. పద 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 పద. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే